ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 ఇది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తులు. అలాగే ప్రతిభను కలిగి ఉంటారు. స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలిగే నేర్పరితనం కూడా వీరికి ఉంటుంది. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి కూడా ఈ కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. అలాగే గణితంలో మంచి ప్రజ్ఞను కూడా కలిగి ఉంటారు. మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగినటువంటి నేర్పు వీరికి ఉన్నా కానీ దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయరు. రచయితగా, లేఖికులుగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరులనే చెప్పుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలను కూడా చక్కగా గుర్తించగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కటి నేర్పు వీరికి ఉంటుంది. ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే వీరి జీవితంలో మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీగా ఉండటం వంటివి మాత్రం వీరికి నష్టదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉంటాయి. ఇతరులను త్వరగా నమ్మరు, కానీ కొన్ని సందర్భాల్లో నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మీకు మేలు చేసే విధంగా ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా పురోగతి సాధిస్తారు. మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత వీరిని బయటికి పంపించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే, డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మీ యొక్క లైఫ్ లో ఊహించని మలుపు అనేది కనిపిస్తుంది. అది కూడా మీ యొక్క లైఫ్ లోకి వచ్చే ఒక వ్యక్తి మూలంగా. అంటే మీ యొక్క లైఫ్ లో నూతన వ్యక్తి రాక అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తీసుకుంటుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా మన యొక్క జీవితం ఒక్కో సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే, అంతకు ముందు జీవితానికి ఆ తర్వాత జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అటువంటిది ఈ సమయంలో కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది. మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఒక మంచి బాటలోకి తీసుకుని వెళ్లబోతున్నారు. అది ఏ రకంగా అయినా కావచ్చు, మీకు మంచి సలహాలు ఇవ్వటం ద్వారా కావచ్చు, లేకపోతే మీకు మద్దతుగా నిలిచి మీ పని విషయంలో సహాయ సహకారాలు అందించటం మూలంగా కావచ్చు. ఇటువంటి కీలకమైన మలుపు, ఊహించని మలుపు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తుంది. అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే, మీరు ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక, మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తి మీకు మంచి సలహాలు ఇస్తారు. అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించడం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం గురించి, ఏవైనా పెట్టుబడుల గురించి మీకు సలహా ఇవ్వటం కావచ్చు. ఈ విధంగా తను ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక టర్న్ తీసుకునేలాగా చేస్తాయి. అలాగే మరొకరి జీవితంలో చూసినట్లయితే, వారు మీకు పని విషయంలో చాలా సపోర్ట్ గా నిలుస్తారు. ఒకవేళ మీరు వ్యాపారస్తులైనట్లయితే మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు, లాభాలు తగ్గిపోయాయని బాధపడుతున్నారు.
అయితే వినియోగదారులను ఆకర్షించే మార్పులు ఏ విధంగా చేయాలో వారి మూలంగా మీకు సలహా దొరకవచ్చు, వారి యొక్క సపోర్ట్ మీకు లభించవచ్చు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అలాగే ఒకవేళ మీరు ఉద్యోగస్తులైనట్లయితే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడంలో చాలా కాలంగా విఫలమవుతున్నారు. ఈ విధంగా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయలేక మీ పై అధికారుల దగ్గర కూడా మీకు మంచి పేరు దక్కటం లేదు. మీ పై అధికారులు మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి కావచ్చు, ప్రమోషన్ గురించి కావచ్చు, వారు సానుకూల నిర్ణయాన్ని అయితే తీసుకోలేకపోతున్నారు. అయితే మీ యొక్క లైఫ్ లోకి వచ్చిన ఆ వ్యక్తి తోటి ఉద్యోగస్తుడిగా కూడా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. పని విషయంలో మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు. మీరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో తన యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ విధంగా మీ యొక్క పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి అలాగే ప్రమోషన్ గురించి వారు చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో కూడా నూతన వ్యక్తి రాక అనేది శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. అలాగే ప్రేమ భాగస్వామిగా కూడా మీ యొక్క లైఫ్ లోకి తను ఎంటర్ అవ్వచ్చు. అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ యొక్క ప్రేమ భాగస్వామిగా మీ యొక్క జీవితంలోకి వచ్చి తన మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామిగా కూడా తను మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. తన మూలంగా మీ యొక్క జీవితం ఒక మంచి మలుపు తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఏదో ఒక రకంగా నూతన వ్యక్తి రాక అనేది మాత్రం మీ యొక్క లైఫ్ లో ఉంటుంది. అంటే స్నేహితులుగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు, తోటి ఉద్యోగస్తులుగా ఎంటర్ అవ్వచ్చు, తోటి వ్యాపారవేత్తలుగా, వ్యాపార భాగస్వాములుగా, లేకపోతే మీ యొక్క ప్రేమ భాగస్వామిగా, జీవిత భాగస్వామిగా, ఇలా ఏ రకంగా అయినా సరే తను మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. తన మూలంగా మీ యొక్క జీవితం ఒక ఊహించని మలుపు తీసుకునే అవకాశాలైతే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మూర్ఖంగా వాదించే వ్యక్తులతో సాన్నిహిత్యం మీకు మంచిది కాదు. కాబట్టి మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మటం కాదండి. అంటే వారి యొక్క లక్షణాలను మీరు గమనించాలి. ఇతరులు ఎదుగుతుంటే చూసి ఓర్వచాలని వ్యక్తిత్వం కొంతమందికి ఉంటుంది. అటువంటి వారిని స్నేహితులుగా చేసుకోకండి. అలాగే అటువంటి మనస్తత్వం మీ దగ్గర ఏ కొంచెం ఉన్నా కానీ ఖచ్చితంగా మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇతర వ్యక్తుల యొక్క మంచిని మనం కోరుకున్నప్పుడే ఆ భగవంతుడు మన జీవితంలో మంచి చేస్తూ ఉంటాడు. కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వంలో అటువంటి లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ లక్షణాలను మార్చుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో సక్సెస్ ని పొందుకోగలుగుతారు. అలాగే ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులతో సహవాసం చేయండి. అంతేకాని మీరు ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ముందుగానే అడ్డుపుల్ల వేసే వ్యక్తితో, అలాగే మిమ్మల్ని భయపెట్టే వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకూడదు. ఈ విధమైనటువంటి మనుషులతో మీరు సహవాసం చేయటం వల్ల ఏ పని కూడా మీరు మొదలు పెట్టలేకపోతారు, ఏ పనిలో కూడా సక్సెస్ కాలేకపోతారు. కాబట్టి కన్యా రాశి వారు ఇటువంటి జాగ్రత్తలు నూతన వ్యక్తుల పరిచయం విషయంలో తీసుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అయినప్పటికీ ఎవరు ఎటువంటి వ్యక్తిత్వం కలవారో గుర్తించి మీరు ముందుకు సాగటం చాలా ఉత్తమం. అంటే మీ యొక్క జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతి వ్యక్తిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. అంటే ఏ వ్యక్తి ఎటువంటి వారో గుర్తించే సామర్థ్యం మాకివ్వమని ఆ శివ భగవానుణ్ణి ప్రార్థించండి. ఖచ్చితంగా ఏ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎటువంటిదో మీరు గుర్తించగలుగుతారు. వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులా లేకపోతే చెడును కోరుకునే వ్యక్తులా అతి కొద్ది కాలంలోనే మీరు అర్థం చేసుకుని వారు మీ మంచిని కోరుకునే వారైతే వారితో స్నేహాన్ని కాని సహవాసాన్ని కాని కొనసాగించటం ఉత్తమం. అప్పుడే మీ యొక్క జీవితం కూడా ఉత్తమమైన ఫలితాలను సాధించగలుగుతుంది. అయితే కన్యా రాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. గోమాతను ఆరాధించటం వల్ల కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పుణ్యఫలంతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.